జంతర్ మంతర్లో అహింసా మార్గంలో నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని సిపిఐ జిల్లా కార్యదర్శి స్వర్గం రాజేశం అన్నారు. విద్యార్థుల గొంతును అణచివేయడమే కాకుండా వారి ఆందోళనకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో ఏఐటీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా సిపిఐ కార్యదర్శి స్వర్గం రాజేష్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో ఏళ్ల శ్రమతో నీట్ పరీక్షలకు సిద్ధమవుతుంటే వరుస పేపర్ లీకేజీలతో వారి భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చిందని విమర్శించారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని, ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. పారదర్శకమైన పరీక్షల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఏఐటీసీ, సిపిఐ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆటో కార్మికులంతా కలిసి ఏఐటీ నుంచి వారి నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. నీట్ పరీక్ష యొక్క లీకేజీని నిరసిస్తూ మరి అనేక మంది నిరుద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక పక్కన నిరసన తెలియజేస్తూ ఉంటే విద్యామంత్రి, ప్రధానమంత్రి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఇది ఎవరు కూడా సహించాలన్నటువంటి విషయం. ఇవాళ కేంద్ర మంత్రి మరి విద్యామంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే వాళ్ళు తత్సారం చేస్తూ మరి ప్రధానమంత్రి వారిని కాపాడుతూ ఇవాళ విద్యార్థుల యొక్క జీవితాలతో ఆటాడుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నీటి యొక్క పరీక్ష లీకేజీ వల్ల అనేక మంది విద్యార్థులు మానసిక క్షోభను అనుభవిస్తూ ఇవాళ చనిపోయినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. మరి నీటు వాళ్ళు అంత కష్టపడి సంవత్సరాలు కష్టపడి చదివినటువంటి విద్యను ఇవాళ లీకేజీ చేసి, పేపర్ లీకేజీ చేసి వారి యొక్క మానసిక పరిస్థితి దెబ్బతీసినటువంటి కేంద్ర ప్రభుత్వ విద్యామంత్రి రాజీనామా